Hello everyone, I am back with Agni Pariksha reviews. If you are watching like first time నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సీజన్ 2 చేస్తున్నాను నేను, లైక్ సెకండ్ సీజన్ నాది రివ్యూస్ చేయటం. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో నా వీడియోస్ నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది 15 కంటెస్టెంట్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు అగ్ని పరీక్ష 2కి. ఇందులోంచి నేను లైక్ డైలీ గేమ్స్ అంతా కాంపిటీషన్ అంతా జరుగుతుంటుంది. అందులో 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. లైక్ లాస్ట్ ఇయర్ ఫార్మాట్ లాగే సెలెక్ట్ అయిన వాళ్ళు బాగి, రాజకుమారి, అపూర్వ, చరణ్, అమన్, దీపక్, హేమంత్, గాయత్రి, ఝాన్సీ, మిథిలేష్, రామకృష్ణ, ప్రియాంక, రోహిత్, శివసృష్టి, శాలిని, వీళ్ళు 15 మెంబర్స్. ఇప్పుడు లైక్ నవదీప్ ఒక గోల్డెన్ సూట్ కేస్ పట్టుకొస్తాడు. అందులో పవర్స్ ఉంటాయి, లైక్ ఫైర్ కార్డ్స్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ లెవెల్స్లో పోటీలు జరుగుతూ ఉంటాయి. కంటెస్ట్ సెలెక్ట్ చేసి ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పవర్స్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రియా ఎక్స్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ 9 సీజన్ 9 ఆవిడ వస్తారు. ఆవిడ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. చరణ్, రాజకుమారి అండ్ ఆల్సో అపూర్వ. ఒక బెలూన్ టాస్క్ పెడతారు అండ్ బోర్డ్ మీద డిఫరెంట్ కలర్ నంబర్స్ ఉంటాయి, బ్లూ, గ్రీన్ అండ్ రెడ్. సో మనకి అందులో ఫస్ట్ అపూర్వ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ చరణ్ వెళ్ళిపోతాడు అండ్ రాజకుమారి విన్ అవుతుంది. రాజకుమారికి రివర్స్ ద డెసిషన్ అనే కార్డు మాత్రం తను గెలుచుకుంటుంది. ఫస్ట్ ఫైర్ కార్డ్ గెలుచుకున్నది రాజకుమారి. ఫస్ట్ టాప్ 15లోకి వెళ్ళింది రాజకుమారి. సో రాజకుమారికి మాత్రం మంచి టైం నడుస్తుంది, పర్వాలేదు. ఓటింగ్ గురించి కూడా తర్వాత మనం మాట్లాడదాం. అండ్ సెకండ్ ఫైర్ కార్డ్ కోసం మర్యాద మనీష్ వస్తాడు. అండ్ హేమంత్, దీపక్ అండ్ గాయత్రిని సెలెక్ట్ చేసుకుంటారు. అందులో ఒక ఫిషెస్ ఉంటాయి, పేపర్ ఫిషెస్ అండ్ ట్రేస్లోకి లైక్ మాన్యువల్ హ్యాండ్ ఫ్యాన్ తోటి వాళ్ళు లైక్ ఎయిర్ అంతా చేసి బ్లో చేసి వాళ్ళు మాన్యువల్గా బ్లో చేసి వాళ్ళ ట్రేలో ఆ కలర్ ఫిషెస్ పడాలని చూస్తారు. అండ్ ఎనీవే హేమంత్ కొంచెం నాటీగా చేస్తాడు అండ్ దీపక్ ఇందులో గెలిచి స్కిప్ ద రౌండ్ అన్న ఫైర్ కార్డ్ అయితే గెలుచుకుంటాడు. దీపక్ చాలా ఎమోషనల్ అవుతాడు. అండ్ మన ఫైనల్లీ కళ్యాణ్ పడాల వస్తారు స్టేజ్ మీదకి. కళ్యాణ్ పడాల అమన్ని, మిథిలేష్ని, రోహిత్ని సెలెక్ట్ చేసుకుంటాడు. మిథిలేష్ సెకండ్ లైక్ ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రౌండ్ అమన్కి రోహిత్ జరిగిద్ది. ఇందులో ఏంటంటే ఫస్ట్ రౌండ్లో అయితే వాళ్ళు శాండ్లోంచి స్టిక్స్ తీసి ఆ స్టిక్స్ని జాయింట్ చేసి అండ్ ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఫ్లాగ్ అటాచ్ చేసి ఒక ఇసుక డబ్బా ఉంటుంది వాటర్ బాటిల్ది, అది అందులోకి వీళ్ళు గుచ్చి వాళ్ళు విన్నర్గా లైక్ ఆ టాస్క్లో విన్ అయినట్టుగా వాళ్ళు అనౌన్స్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ రోహిత్ వస్తాడు, తర్వాత అమన్ సెకండ్ వస్తాడు. అండ్ నెక్స్ట్ లెవెల్లో అక్కడ చాలా పిల్లోస్ స్కాటర్ అయి ఉంటాయి. ఆ పిల్లోస్ వాళ్ళకి ఇచ్చిన స్లాట్లో వాళ్ళు పెట్టుకోవాలి. ఎవరి దగ్గర ఎవరు లాస్ట్ వరకు లైక్ బజర్ అయిపోయే వరకు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్ అని. అపూర్వని సంచాలక్గా చేస్తారు. సంచాలక్గా చేసినప్పుడు అపూర్వ ఎక్స్ప్రెషన్స్ భలే ఫన్నీగా అనిపించినాయి. అసలు షాక్ అయిపోయింది, తను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ నన్నెందుకు అన్న ఎక్స్ప్రెషన్ అయితే ఆమె ఇచ్చేసింది. బట్ తను ఫెయిల్ అయిపోయింది. లైక్ ఆట ఎవరు ఫెయిర్గా ఆడారు, రోహిత్ చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఫెయిర్గా ఆడాడు అండ్ పుష్ చేయలేదు. హ్యాండ్లింగ్ ఇన్ ద సెన్స్ లైక్ ఒకళ్ళనొకళ్ళు స్టాప్ చేసుకోవటం అంతా. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం రోహిత్. డెఫినెట్లీ అమ్మని చాలా హోల్డ్ చేసి పెట్టాడు అక్కడ మాత్రం. ఈవెన్ రోహిత్ కూడా చేశాడు, అమ్మనే కాకుండా. సో తనకి అమ్మన్ ఆట కంటే రోహిత్ ఆట నచ్చి రోహిత్ని అనౌన్స్ చేసినప్పుడు, బట్ ఫైనల్ డెసిషన్ సంచాలక్ అన్న మాట శ్రీముఖి మళ్ళా చేంజ్ చేసి జడ్జెస్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ అని. అండ్ ఈవెన్ కంటెస్టెంట్స్ని అడిగినప్పుడు కూడా అందరూ అమ్మన్కే ఎక్కువ ఓట్స్ వచ్చాయి రోహిత్ కంటే. జడ్జెస్ అమ్మన్ని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. అండ్ అందరు కంటెస్టెంట్స్కి అండ్ ఈవెన్ ఆమెకి కూడా అపూర్వకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇస్తారు సంచాలక్గా చేసినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలని.
అండ్ అండ్ దానికంటే బిఫోర్ ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఆ కప్పు వాళ్ళు టచ్ చేసుకొని వాళ్ళు ఒక విన్నర్గా ఫీల్ అయ్యి విన్నర్ అయితే విన్నింగ్ స్పీచ్ ఎలా ఇస్తారన్నప్పుడు ఆ ఛాన్స్ కళ్యాణ్ అమన్కి ఇస్తాడు అండ్ అమన్ ఈ టాస్క్లో గెలుస్తాడు. అమన్ చాలా ఎమోషనల్గా స్పీచ్ కూడా ఇస్తాడు. బిఫోర్ ద టాస్క్ ఓన్లీ స్పీచ్ కూడా ఇస్తాడు. అండ్ చాలా స్ట్రాంగ్గా ఐ థింక్ అమన్ కాన్ఫిడెంట్, స్ట్రాంగ్, ఓవర్ కాన్ఫిడెన్స్‌గా పోకపోతే పర్వాలేదు. బట్ లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎడ్జ్ కూడా కొంచెం ఉంది అని నాకు అనిపించింది. బట్ అది అది బై మిస్టేక్ నేను సరిగ్గా ఇది చూడలేదేమో, మేబీ నా ఒపీనియన్ లేటర్ ఆన్ చేంజ్ అవ్వచ్చేమో. బట్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వైపుకి వెళ్ళకపోతే, యారగెన్సీ వైపుకి వెళ్ళకుండా కామ్‌గా ఉంటే బావుంటుంది అమన్. సో, ఓటింగ్‌లో కూడా మంచి లీడింగ్‌లోనే ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎనీవే ఒక బ్లైండ్ ఫైర్ కార్డ్ అన్నది మాత్రం థర్డ్ కార్డ్ అది అమన్‌కొస్తుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆర్ ఫార్చునేట్‌లీ ఆ కార్డ్ ఆయన దగ్గర ఉండదు. ఆ కార్డ్ వెళ్ళి ఎవరన్నా 4 జ్యూరీలో లైక్ బికాస్ శ్రీముఖి కూడా లైక్ హోస్టే కాకుండా షీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జ్యూరీ కాబట్టి ఎవరి దగ్గరన పెట్టమన్నప్పుడు అమన్ బిందు మాధవ్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. బికాజ్ బిందు మాధవి గారు ఇంకా తన ఎఫర్ట్స్ చూడాలి, తన పర్ఫార్మెన్స్ చూడాలని తనకి గ్రీన్ కార్డ్ ఇవ్వలేదు ఆ రోజున. సో ఐ థింక్ నా పర్ఫార్మెన్స్ మీరు చూస్తున్నారు, నాకు అవసరమైనప్పుడు ఇవ్వండి అన్నట్టుగా ఆవిడ దగ్గర పెడతాడు. ఇది లాస్ట్‌లో సీన్ చాలా ఉంది. అందుకని అమన్ గురించి ఇంతసేపు మాట్లాడాల్సి వస్తుంది మిగతా వాళ్ళ గురించి కంటే. ఐ థింక్ ఈరోజు మాత్రం షో స్టాపర్, హీరో ఆర్ సెంటర్ ఆఫ్ దిస్ థింగ్ మాత్రం అమన్. అమన్ మసూదే ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో మాత్రం హైలైట్ అమన్. మిగతా వాళ్ళందరూ వాళ్ళ టైం వాళ్ళకొస్తుంది. బట్ డెఫినెట్లీ అమన్ వాజ్ హైలైటెడ్ మోర్ అనిపించింది. తనకి పర్ఫామ్ చేయటానికి చాలా స్కోప్ వచ్చిన ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మాత్రం ఇట్స్ ఫర్ అమన్. ఎనీవే అమన్కి థర్డ్ కార్డ్ వస్తుంది, బ్లైండ్ కార్డ్. తను ఇప్పుడు ఉపయోగించుకోలేదు. ఈరోజు ఎపిసోడ్ ఇది. ఇంకా ముందు ముందు ఏమేం పవర్ కార్డ్స్ ఉన్నాయి, పవర్ కార్డ్స్ ఆర్ ఫైర్ కార్డ్స్, వాట్ ఎవర్ యూ కాల్. సో ఫైర్ కార్డ్స్ అంటున్నారు కాబట్టి నేను నేను ఆ పవర్ కార్డ్ కాకుండా ఫైర్ కార్డే అన్నాం. ఫైర్ కార్డ్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి అండ్ ఎవరెవరికి వస్తాయి, మ్యాక్సిమం ఇంకా 2 ఆర్ 3 ఉండుండొచ్చు. అందరికి ఒక కార్డ్ ఇచ్చేసి కూర్చోరు. నేను అనుకోవడం ఇంకా 2 మ్యాక్సిమం ఆర్ 3 ఉండొచ్చు. సో ఎవరికి వస్తాయి అని మీరు అనుకుంటున్నారు? అండ్ ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఎవరి ఆట మీకు మంచిగా అనిపిస్తుంది, ఎవరు నచ్చుతున్నారు? ఆల్రెడీ ఒక ఒపీనియన్ అయితే వచ్చేసి ఉండొచ్చు. బికాస్ 7-8 ఎపిసోడ్స్ అయితే అయిపోయాయి కాబట్టి మీకు కంటెస్టెంట్స్ గురించి కొంచెం అర్థమై ఉండొచ్చు. ఎవరు లీడ్లో ఉన్నారు అని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అండ్ బిఫోర్ ఐ క్లోజ్, దిస్ ఈజ్ మంజుల ఫ్రమ్ సింప్లీ మంజుల. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.